నీ హార్ట్ నా హార్ట్ కలిసి నాకేదో అవుతుంది అందుకని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు కానీ నేను నీతో ఉండిపోతా బాపట్ల దుర్గా. ఆ బొట్టు చోలీలు ఎంత క్యూట్ ఉన్నావు. బాగా హార్ట్ దగ్గర అయ్యి కొంటాడు మంచిగా చూసుకుంటాడు. నేనుండగా నా దగ్గరకు వచ్చి పెట్టుకొని పూజలు చేపిస్తా. మరీ చెప్తున్నా నువ్వంటే నా ప్రపంచం. ఇటు చూడు బుజ్జి బంగారం మా బాపట్ల దుర్గా. చూడగానే పుట్టిద్ది తన చూపు నా మనసుకి నా లవర్ని కొట్టేది. అది అది అర్థమవుతుందా? హలో హాయ్ కల్సి బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమౌని ఆఫీషియల్. yes welcome back to our channel నాగదుర్గా ఆఫీషియల్. నాగా బాపట్ల దుర్గా అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి నాగాని కూడా బాపట్ల, నేను అత్త బాపట్ల కాబట్టి. సో వీడియో మీకు ఎందుకు చెప్తానంటే మీరు లాస్ట్ టైం నా హోమ్ టూర్ చూసుండొచ్చు. సో ఆ హోమ్ టూర్ లో దుర్గాని మస్తు ఫ్లడ్ చేసింది అనమాట మావాడు. సో దుర్గా నాకు నిజం చెప్తున్నా, నిజంగా ట్రాన్స్జెండర్ లవ్ చేయాలని కోరిక. సో ఫైనల్ గా కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. నేను దుర్గాకి ప్రపోజ్ చేయబోతున్నా. ఎందుకు బాపట్ల దుర్గా? ఎందుకు? నాకు ఇష్టం, నా ప్రాణం. కాదు అరే అది బైక్ చెప్పాలా? ఓ రోజు బైక్ మీద వస్తుంటే గాల్లో రప్పున హైవే మీద మీటి దగ్గర వస్తుంటే R15 మీద ట్రాన్స్జెండర్ నెంబరు అది చెప్పినాగా. చెప్పేసినావా? నెంబర్ ఫోటో దిగిందని వేసుకుందో నెంబర్ తీసుకుందో కానీ అవన్నీ వేరే అప్పటి రోజులు. ఇప్పుడేంటి ఏం చేసావు? ఇప్పుడు ఏం లేదన్నా. ప్రపోజ్ చేస్తావా? పక్కా పక్కా తీసుకురండి. చెప్తున్నా మాట వింటాడు. నా దగ్గర తీసుకురా, నేను చూసుకుంటా మీతో. పక్కా నేను ప్రపోజ్ చేసుకుంటా. నీకు ఓకేనా? కాదని పర్లేదు. ఇంకో సైడ్ వచ్చేసి వేరే అమ్మాయి అయితే యాక్సెప్ట్ చేయకపోదు. కాదు పర్లేదు, నాకు కూడా ఎప్పటి నుంచో ట్రాన్స్జెండర్తో ఫ్రెండ్షిప్ చేయాలని, వాళ్ళతో జర్నీ చేయాలని ఉంది. నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని మనస్ఫూర్తి. ఒక్క దాంట్లోనే కాదు అన్నిట్లో సపోర్ట్ ఉండాలి. వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిన సపోర్ట్ ఉండాలి. సరేనా? నేను పోను అన్న పోతే నీ సపోర్ట్ ఎందుకే? వదిలే సపోర్ట్ ఉండాలి కానీ అన్నకి సపోర్ట్ చేస్తాను. నువ్వు ఇప్పుడైతే దుర్గాని పిలుస్తా. అరే దుర్గా పిలుస్తాను. అరే మా ముందు వెళ్ళిపోదాం రా. మౌని నాగే పంపిద్దాం. అరే నువ్వు ఈ పిల్లలు కూడా మాట్లాడేసి ఏమున్నా సరేనా? ఫస్ట్ నేనే మాట్లాడతాను. మౌని తర్వాత వద్దురా. మౌని కూడా చెప్పేసాను, నేను చెప్పాలనుకున్నా కూడా. మౌని కూడా ఫటాఫట్ ఇచ్చేస్తాను సరేనా? చలో చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే బాపట్ల దుర్గా మా బేబీ మా బుజ్జి కన్నా వస్తుంది అనమాట. కొంచెం దగ్గరికి రావచ్చు కదా. నువ్వు అంత దూరంగా ఉంటే నేను తట్టుకోలేను. పక్కకి రా, పర్లేదు. పక్కకి రా. ఇక్కడే కదబ్బా, ఇంకా పక్కకి. కొంచెం దగ్గర ఉంటే నీ హార్ట్ నా హార్ట్ కలిసి నాకేదో అవుతుంది అందుకని. సర్లే కథలు చాలు కానీ ఎందుకు పిలిచావో చెప్పు. నిజం చెప్తున్నా, ఇన్ని రోజులు నిన్ను నేను చూడలేదు. ఎప్పుడైతే నీ రీల్ వచ్చిందో, ఎప్పుడైతే నీ రీల్ చూడడం స్టార్ట్ అయ్యానో అప్పుడే తెలిసింది నువ్వే నా హ్యాపీనెస్ అని. ఇట్లా రోజుకి 1000 మంది చెప్తా ఉంటారు, ఇంకో మాట చెప్పేదాన్ని. వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు కానీ నేను నీతో ఉండిపోతా బాపట్ల దుర్గా. ఆల్రెడీ లవర్ ఉందంట. లవర్ ఉంటే వదిలేస్తా. నాకు అమ్మాయి, అసలు అమ్మాయిని అనవసరంగా లవ్ చేసిన. నీలాంటి ట్రాన్స్జెండర్ నాకు ఇన్ని రోజులు దొరకలేదు. నీలాంటి అందమైన అమ్మాయి, ఆ బొట్టు చోలీలు ఎంత క్యూట్ ఉన్నావు.
అయ్యా ఏం పట్టుకుంటావు? దగ్గరికి రా. నేను ఇష్టం లేదా చెప్పు? అందంగా లేనా? అందంతో ఏం పని, అందం ఇవాళ ఉండదు రేపు పోయింది. నా మనసు మంచిది, ఎందుకంటే నల్లగా ఉన్న వాళ్ళ మనసు చాలా పవిత్రంగా ఉంటుందంట. ఏమో అవన్నీ నాకు ఎందుకు, కానీ ఎందుకు పిలిచావో చెప్పు. నీకు ఒకటి చెప్పాలి, నిజం చెప్తున్నా. చెప్పు. నువ్వంటే నాకు పిచ్చబ్బా. ఇంకా నాకు మౌని వద్దు, మౌనిని వదిలేద్దాం. లేకపోతే పని చేద్దామా? వదిలేస్తా. నువ్వు వదిలేద్దాం. ఓ పని చేద్దామా, నువ్వు నేను కలిసి మౌని అన్నం తినేటప్పుడు విషం కలిపి చంపించేద్దాం. చి, తను నాకులానే ఒక అమ్మాయి. సాటి ఆడదానికి మరి నాకు నువ్వంటే ఇష్టం కదా, నేను ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు కామంతో చూస్తున్నారు. కామమా? నేను మనసుతో చూస్తా, కామం కళ్ళు కాదు. మీ అబ్బాయిలు అంటే అందరు కాదు, కొందరు కామంతోనే చూస్తారు అమ్మాయిని. ఇప్పుడు నువ్వు నిజంగా నమ్మాలంటే నేను ఏం చేయాలి చెప్పు? మోకళ్ళు మించి చెప్పాలి ఐ లవ్ యూ అని. ఒకసారి నీ చెయ్యవా? లవ్ వద్దబ్బా. ఒకసారి నీ చెయ్యి, ఒకసారి చెయ్యి చెప్తా. ఒక్కసారి వద్దు. అరే ఎందుకు అలా? ప్లీజ్ లవ్ చేయొచ్చు కదా, నీకు లైఫ్ లాంగ్ తోడై ఉంటా. ఏం అవసరం లేదు. సరే ఇక్కడికి రా. ఏం వద్దులే, ఇక్కడ రా చెప్తా. చూసా కారు ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు నేను వెళ్తే ఇంకా బాగుంటుంది. నాదే కాదు, పక్కన నువ్వు డ్రైవర్ సీట్లో, నేను పక్కన అక్క ఉండాలి, నేను కాదు. నువ్వే ఉండు. మౌని అక్కుంటే బాగుంటుంది. మౌని అక్క వద్దు, ఇంకా మౌనికి విడాకులు ఇచ్చేద్దాం, బ్రేకప్. ఎందుకు? నువ్వే నీకు ఎంతగానో ఇష్టపడి ఇద్దరు ఒక 3 years 4 years నుంచి లవ్ చేసుకుంటా. నీకు అర్థమైతే దాంతో రోజు టార్చర్ అయిపోతుంది. అదే నువ్వు అనుకో, నన్ను అర్థం చేసుకుంటూ నాకు తిండి వేడుతో మంచిగా చూసుకుంటూ హ్యాపీగా. మీరే ఎక్కువ లవ్ చేస్తారని నేను చాలాసార్లు విన్నా అనమాట. సో అది నిజమే అనుకుంటా నాకు తెలిసి. అయితే అక్కింటే బాధపడిద్ది, అలాంటివి ఏం చెప్పు మాకు నా దగ్గర. ప్లీజ్ నువ్వు అక్క గురించి ఒక్కసారి వదిలేసే. ఒకవేళ మౌనియే లేదు నా లైఫ్లో, నీకు ఓకే కదా? ఆల్రెడీ మీరు లవ్ చేసుకుంటున్నారని నాకు తెలిసింది, చెప్పారు. ఓకే, మరి ఒక అమ్మాయిని లవ్ చేస్తా అంటే సడన్ గా మళ్ళీ అమ్మాయిని వదిలేస్తాను, నువ్వే కావాలి. ఒకవేళ మౌని నా లైఫ్లో లేదంటే నీకు ఓకే కదా? మాట్లాడుతున్నా, నాకేమంటే ఇష్టం, నేను వదిలేస్తా. ఇంకో చూసినా ఉప్పుదా కొట్టినా, నీ టార్చర్ నేను భరించలేకపోతున్నా. బాపట్ల దుర్గా ఇక్కడ రా, ఇక్కడ రా ఒకసారి, ఒకసారి ఇక్కడ రా. నేనేం చేయనులే. రేపు నాకంటే అందంగా ఉండే అమ్మాయి తగిలితే ఇంకా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావుగా? నేను వెళ్ళాను. ఇప్పుడు అమ్మాయిని వదిలేసి ఇది వేస్ట్. ఇది అమ్మాయి, ఇది నన్ను టార్చర్ చూపిస్తుంది. ఇప్పుడు చూడు మా ఇద్దరు ఫ్రేమ్ ఎట్లా ఉంది, చెయ్యండి ఒకసారి చూద్దాం. బాగున్నాం కదా? సో గైస్ ఎట్లా ఉందని చెప్పదు, మీరే చెప్పదు. బాగుంది. నువ్వు బాగాలే, వదిలే ఇక. నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వద్దే. నువ్వు టార్చర్ చూపిస్తావు, నాకు ఏమో కావాలి. సెట్ చేస్తా, చూపించుకుంటూ ఉండదు, ఏదో ఒక ఆమె కూడా చూపిస్తుంది. నువ్వు అర్థం చేసుకో. నేనెందుకు అర్థం చేసుకోవాలి? పిచ్చిలేసిందా? ముగ్గురం ఉందాం. ముగ్గురు ఎలా ఉంటావు అసలు? ముగ్గురు ఎలా ఉంటావు? ఏం కాదే, ఏం కదా. ఏంటి ప్లీజ్ చెప్తుంది కదా, నేను అంటే ఇష్టం అని. అలా ఎలా చేస్తావు? నమ్మి నువ్వు ఇలా ఉంటున్నావు. ఏం కాదు దుర్గమ్మ, నీకెందుకు దాన్ని వదిలేద్దాం. నువ్వు ఒకటే చెప్తున్నా దుర్గా, ఆమె ఉంది అని నువ్వు మర్చిపో. మా ఇద్దరం కలిసి ఉందాం. నాకు అవసరం లే, నువ్వేమొద్దు. ఒకసారి నీ చెయ్యి నా చేతిలో చేపెట్టి నీకు చెప్తాను. తనుకుండా మనసే నాకు ఉంది, తను ఫీల్ అయింది. నాకు అలాంటివి ఏం వద్దబ్బా. ఆమె లేకపోతే నీకు ఓకేనా? నాకు అవసరం. ఎందుకు? మాట్లాడుకుంటున్నారయ్యా మీరిద్దరు. తనకి నాకు ఏమీ లేదు అక్క. అసలు నేనేమైపోవాలి నాకు అర్థమైతే. తనకి నాకు ఏమీ లేదు, తను చెప్తున్నా నేను ఒప్పుకోవట్లా అంతే. ఏం కాదు, ఒప్పుకో. మౌనిని వదిలేద్దాం ప్లీజ్. నాకు వద్దు. నీకు లైఫ్ లాంగ్ తోడుగా నీడగా మా ట్రాన్స్ దగ్గరికి కేవలం అదే సుఖం కోసం, మనీ కోసమే కదా వచ్చేది.
మనీ నా దగ్గర మస్తు ఉన్నాయి పైసలు, నా దగ్గర బోల్డ్ పైసలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఆమె ఎందుకు కోరుకుంటున్నావు చెప్పు. నాకు ప్రశాంతంగా తోడుగా నీడగా. బాపట్ల దుర్గా అంటే ఎంత ఫేమస్. అంటే ఫేమస్ చూసి లవ్ చేస్తున్నాడా? ఫేమస్ కాదు, ఫేమ్ చూసి లవ్ చేసినట్లే కదా. లేదు కాదు, ఇది కూడా ఫేమస్. అట్లయితే మోని కానీ టార్చర్ చూపిస్తావు నువ్వు, అట్లా చూపి. అంటే నేను రోజు ఇప్పుడు అంటే చెప్పడం అవసరం, అంటే నేను రోజు టార్చర్ చూపిస్తాను. ఇప్పుడు నన్ను వదిలేసి ఈమె దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు. సరే మరి ఈమె టార్చర్ చూపించదు, మరి ఇంకో అమ్మాయి దగ్గర టార్చర్ చూపిస్తావా? చూపిస్తా. ఎందుకు చూపిస్తావు? ఎవరైనా అంటే కోపంలో ఉన్నప్పుడు కోపంగా, ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమగా, బాధగా ఉన్నప్పుడు బాధగా అట్లానే ఉండాలి కదా. ఇది ఎప్పుడు కోపంగానే ఉంటది కదా, నా బాధ అదేగా. అరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నాకు ఇప్పుడు ఇదైతే అస్సలు నచ్చట్లేదు. ప్లీజ్ ఏంటొద్దు వద్దు నాకు. మరి ఎందుకు వచ్చినావు? మరి ముందే చెప్పుంటే నీ ముందే బాపట్ల దుర్గే కావాలి. ప్లీజ్ దుర్గా, ఇగో లైఫ్ లాంగ్ నీ తోడై నీడై నేను ఉంటా, నీ చేయి నేను వదలను. నేను ఉండాలంటే అక్క నీతో ఉండకూడదుగా. అక్కని పంపించదు. ఏడు పంపిస్తున్నావు? దుర్గా మన కార్ ఇది దుర్గా, మన కార్ దగ్గర మనమే ఉండాలి. ఈ కార్ సారీ నాకు నచ్చింది అనుకున్నావు. అవును, ఇప్పుడు దుర్గా కూర్చుంటా, నీకేమైతుంది? అది నా ప్లేస్ పక్కన. ఇప్పుడు నువ్వే లేవు నా ప్లేస్ లో. చేస్తున్నావా దుర్గా? చెప్పు దుర్గా, నేను అంటే ఇష్టమా కాదా? తను ఉండకూడదు అంటే నేను నీ లైఫ్ లోకి రావాలంటే తను ఉండకూడదు. ఆమె లేకపోతే నాకు ఇష్టమే. ఎందుకు ఇష్టం? అంటే నువ్వు వచ్చినప్పటి నుంచి బాగా హార్ట్ గా దగ్గర అయ్యి. మరి నేనేటి దగ్గరికి? అరే నాలో వేడి మొత్తం పొంగిపోతుంది. నీ హార్ట్ కి దగ్గరేనా మాట్లాడుతున్నాడు? నీ హార్ట్ నా హార్ట్ కలిసి ఇక పెళ్ళే మరి చేసుకుందామా? చేసుకుందాం. అరే మరి నేనేడికి వెళ్ళిపోవాలిరా? ఏ వద్దు, లైట్ తీసుకో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఆకాశ్, నాకు గోప పగిలిపోద్ది. అర్థమవుతుందా? చెప్పు, నువ్వు వద్దని, నువ్వు వెళ్ళిపో, నువ్వు సెట్ కావు, నువ్వు బాలే, నువ్వే బాగుంటావు అని చెప్పు. అనుకుంటున్నా. అప్పుడు ఎందుకు బలవంతం పెడుతున్నావు? మా ఇద్దరం ఇంత బాగున్నాం. వెళ్ళిపో, హ్యాపీ చూసుకుంటావని. తనే నన్ను హ్యాపీగా చూసుకుంటాడంట. సరే అయితే మీరు ఇద్దరు పెళ్లి చేసేసుకొని పిల్లలు కనీసం మంచిగా ఉండండి. ఉంటాం, ఇద్దరే ఉండండి. ఉంటాం. మళ్ళీ లైఫ్ లో నా దగ్గరికి రాకూడదు, నా మొహం కూడా చూడకూడదు. అదే మోని పో అక్కడ. తొయ్యకుండా మాట్లాడు. కొడుతుంది దుర్గా, నువ్వేం మాట్లాడవా? మీ లవన్ కొడుతుంటే అడుగు, ఎందుకు కొడుతున్నావు? గంటలు అవ్వా మీది? గంటలో లవ్ అయిపోయిందా? గంటలో అయినా కళ్ళు కలిసినాయి. అంటే నీకు నిజంగా ఇష్టమా? నాకు నిజంగా ఇష్టం, కానీ లవ్ చేయను, డైరెక్ట్ గా పెళ్ళే చేసుకోవాలి. నేను వద్దు, కొన్ని రోజులు మనం లవ్ చేసుకుందాం. అలా ఏం కాదు, కొన్ని మంచిగా లవ్ చేసుకోవాలి. అదేదో రోజు వారానికి శనివారం, సోమవారం, ఆదివారం పబ్బులో ఉంటాడు. 3 రోజులు పబ్బుకి వెళ్తాడు, తర్వాత పబ్బులో కూర్చొని అలా వస్తాడు, తర్వాత వస్తాడు. కానీ మంచిగా చూసుకుంటాడు. నీకు ఏ ట్రిప్పులు కావాలని ట్రిప్పులు తీసుకెళ్తాడు, బంగారం కొంటాడు, అన్ని కొంటాడు, నీకు నచ్చినవన్నీ కొంటాడు, మంచిగా చూసుకుంటాడు. నేనుండగా నా దగ్గరకు వచ్చి పెట్టుకొని పూజలు చేపిస్తాను. అంటే ఏడికి పంపించకుండా నా దగ్గర కూర్చోబెట్టుకుంటా అంటున్నావు, అంతేనా? బాగా చూసుకుంటావు కదా నువ్వు. నువ్వు వెళ్ళా, నువ్వు లేకు. గుడి చుట్టూ ప్రదక్షిణ. మేము బాపట్ల ఏంటి కొడతావేంటి? చూడు, మరి నాకు తోస్తున్నాడు, ఇట్లా తోస్తున్నాడు. అయినా నా లవర్ని కొట్టేది అది అర్థమవుతుందా? బాపట్ల అంతే, బాపట్ల దుర్గా. చెప్పు నా గురించి. అమ్మాయి అన్నావు, చెప్పినా అంటే నేను చూసినప్పుడే ఇష్టపడ్డా. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదన్నప్పుడు ప్లేస్ ఖాళీగా ఉంది, వచ్చేసిన. అది నా హార్ట్ లో నేను డిలీట్ చేసిన. నేను లేను కదా ఫస్ట్. నువ్వు ఫస్ట్ చేతులు చూపి. అయ్యో చూడు, ఏంటి నా లవర్ని చెప్పు, మర్యాద ఉండదని. ఏం మర్యాద ఉండదు అసలు? నీకు ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నా, ఇంకా నీకు రెస్పెక్ట్ నేను ఇవ్వలేను. రెస్పెక్ట్ పోగొట్టుకోకు. ఇప్పుడు తన్ని లవ్ అయితే ఫస్ట్ నా లవ్ అయ్యాక ఇక్కడికి వచ్చాక నీ లవర్ అయ్యాడు. తను అంటే ఇష్టం లేదంటున్నాడు కదా. ఎందుకు ఇసుకిస్తున్నావు? చెప్పు, అడుగు. ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదా చెప్పు. నీ కళ్ళు చూసి చెప్పమని. నిజంగా ఇష్టం లేదా? ఆమె ఇష్టం లేదు నాకు. నువ్వే నాకు ఇష్టగో, నీ కళ్ళల్లో చూసి మరీ చెప్తున్నా, నువ్వంటే నా ప్రపంచం. ఇటు చూడు. ఇటు నేను చూడను, ఇటే నేను చూస్తా. ఇప్పుడు నా కళ్ళు మొత్తం బాపట్ల దొరికాను.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. మరి నేనేమో మధ్యలో బొడంకెలా ఉన్నారు, మీ ఇద్దరు హైట్ ఉన్నారు, సరిపోయినాం సేమ్. మా ఇద్దరు ప్రేమ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు హైట్ ధర దొరికే బాపట్ల ఇప్పుడు సో గైస్ ఇప్పటి ఈ రోజు నుంచి నాగమోని అఫీషియల్ లో నాగ్ దుర్గా అఫీషియల్ చెప్పు. ఏంటంటే నేను అసలు ఈ ఛానల్ లో వద్దు, నాకు ఏమి వద్దు, ఈ సంతే వద్దు. ఈమె ఏదో అంటుంది పూజ చేస్తుందంట. పూజ ఏం పూజ చేస్తుంది? రోజు గొడవ అయ్యేటప్పుడంతా కారొట్టుకుని వెళ్ళిపోతాడు. ఏడికి వెళ్తాడో తెలియదు. అప్పుడు ఏం చేస్తావు? ఏడికి వెళ్తావు నువ్వు? ఏం గొడవ చేయడు. నీ అంటే నీ బిహేవియర్ అంటే నీ అలవాట్లు చేంజ్, నా అలవాట్లు చేంజ్. సో నేను మంచిగా చూసుకుంటా అని చెప్పు. చూసుకుంటా, పూజ చేపిస్తా మంచిగా. ఒక ఏం పూజ చేపిస్తావు అమ్మాయి? తయారు చేపిస్తా చూడు, నువ్వే చూడు. కొన్ని డేస్ ఆగిన తర్వాత ఇగో గొడవ అయ్యేటప్పుడు అంతే. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తాడో తెలీదు, ఏడికి వెళ్ళిపోతాడో తెలీదు. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడతాడు నీకు తెలుసా? ఏ అమ్మాయితో మాట్లాడినా ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బానే అయినా కానీ వద్దే. ఫస్ట్ ఇప్పుడు నేను బాపట్ల దుర్గా పర్సనల్ గా మాట్లాడుకోవాలి. డైరెక్ట్ గా పెళ్లి చేయించుకుంటా. ఒక 2 నిమిషాలు నువ్వు శ్రీయాన్న దగ్గరికి పో. చేయను, డైరెక్ట్ గా పెళ్లి. నువ్వు వెళ్ళిపో. ఒక 2 నిమిషాలు ప్లీజ్. నీకు క్లారిటీ ఇస్తా, లైఫ్ గురించి క్లారిటీ ఇస్తా. నేను బాపట్ల కదా చాలా ఎక్కువ ప్లీజ్ మోని ఒక 2 నిమిషాలు శ్రీయాన్న దగ్గరికి వెళ్ళు. శ్రీయాన్న నేను చెప్తా. అంటే ఏంటి చెప్తావా? ఆమె వెళ్ళిపోద్ది, మన ఇద్దరు మంచిగా ఉందాము. నీకెందుకు? నీకు తర్వాత ఆన్సర్ చెప్తే వెళ్ళిపో. దుర్గా ఇక్కడ చూస్తున్నావు మన కార్ ఇది బాగుందా? బాగుంది, అన్ని బాగుంది. ఇల్లు కూడా కట్టించాడు అమ్మ 10 లక్షలు. పోవే బాబు, నువ్వు పోవే ఫస్ట్. ఏంటి మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్? అది వేస్ట్. ఎంత చీకొట్టినా. నేనైతే డైరెక్ట్ గా పెళ్లి అయితే చేసుకుంటా, లవ్ అయితే చెయ్యను. చేసుకుంటారు ఇద్దరు? కావాలి. మేము పర్సనల్ గా లవర్స్ మాట్లాడుకున్నప్పుడు రాకు. మధ్యలో నీ గొడవ ఏంటి? మధ్యలో నీ గొడవ ఏంటి అసలు? నీ ఇప్పుడు వచ్చి సరే ఇన్ని రోజులు మరి ఏం చేయలేదు. సరే నైట్ కూడా మెసేజ్ చేసా, అప్పుడే రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు చూడగానే నీకు లవ్ పుట్టుకొస్తుందంట. అంతే చెప్పు. లవ్ అండ్ ఫస్ట్ అంటే లవ్ అంటే చూడగానే పుట్టిద్ది. తన చూపు నా మనసుకి కళ్ళు చూడ. అవి నీకు చూపులు ఎలా కనిపించాయి? అవి కళ్ళు ఉన్నాయి, అవి కళ్ళులా ఉన్నాయి అసలు. చెప్పు ఎందుకు? కళ్ళతో చూసి మాట్లాడు. కళ్ళతోట సో నాకు కూడా కళ్ళు ఉన్నాయి, సేమ్ ఒకలాగే కనిపిస్తున్నాడు. నా కళ్ళకి ఏంటి అలా కనిపిస్తున్నాడు? ఎలా కనిపిస్తున్నాడు నాకు? చెప్పు చెప్పు. చూసావా నా పిల్ల నా కోసం ఇంత సిగ్గుపడుతుందండి. నా పిల్లనే, నా బంగారం, నా బంగారం, నా బుజ్జి బంగారం, మా బాపట్ల దుర్గా. ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు. ఇంకా ముద్దు పెడదాం అనుకుంటున్నా. మనం పబ్లిక్ ముందర వద్దు. ఏది చేసి పబ్లిక్ అంటే పబ్లిక్ ముందు ఏమి చేయం, లేకపోతే చేసుకుంటుండే అగ్గు కాదు దుర్గా. అయినా మధ్యలో నీ టాపిక్ ఏంటి? మాకు కార్ తీసుకుని బయటికి వెళ్ళినా. వద్దు మౌని, నువ్వు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో. మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకోని మౌని. ఏం మాట్లాడుకుంటా? నేను బాపట్ల దుర్గాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కొన్ని రోజులు లవ్ చేసి. ఏమంటావు? నేను ఎంతో మంది అబ్బాయిని చూస్తా కానీ ఇలాంటి అబ్బాయిని చూడలే. నా హార్ట్ బాగా దగ్గర అయ్యాడు. నువ్వు మరి నువ్వు చెప్పేది ఏంది? హగ్ కావాలంటే హగ్ ఇస్తా, ముద్దు కావాలంటే ముద్దు ఇస్తాను. నా పంట పండింది. లేదు చాలా ఇదిందన్నా, ఇంత కూల్గా ఉంది వెదర్. నాకు మొత్తం ఫుల్ హీట్ అయిపోతున్నా. సరే మనం మంచిగా లవ్ చేసుకుందాం. మోనికి బ్రేకప్ చెప్పేసా? లవ్ అయితే వద్దు, నేనైతే డైరెక్ట్ గా పెళ్ళే చేసుకున్నా. మళ్ళా లవ్ వద్దా? లవ్ ఏంది కూడా చెప్పాలా? సిన్సియర్ చెప్పినా. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావు ఏంది? నిజంగా లవ్ చేస్తున్నా. నీకు చెప్పాలా? నేను ప్రాంక్ చేస్తున్నా, నేను మోని కలిపి. ఇది ఫేక్. అదేంటి ఇప్పుడు అలా మాట్లాడుతావు?
నిజం మరి నువ్వేంది పెళ్లి గిల్లా భయం అవుతుంది. పెళ్లి చేసుకుంటారండి మాలాంటి ట్రాన్స్ ని ఆట ఆడుకోవటం మీ అబ్బాయిలకి ఇది ఒక ఆటనా? అట్లా కాదు, జస్ట్ ఫర్ ఫన్. నేనేం తప్పుగా ఫన్ చేయడానికి మా ట్రాన్సే దొరికారా మీకు? అలా కాదు, ఇప్పుడు దాకా మనం ఎంత మంచిగా మాట్లాడుకున్నాం అట్లనే మంచిగా మాట్లాడినా మేము ఏదైనా మనసుతో ఇష్టపడ్డామంటే మాకు అది ఎంత ఫీల్ గా ఉండిద్ది, మళ్ళీ అది మాకు దూరం అయితే. సారీ, నిజంగా నువ్వు నిజంగా లవ్ చేస్తావు. అసలు ఏంటి సారీ చెప్పేది ఇప్పుడు నాకు అసలు ఎలా అనిపిస్తుందో తెలుసా? చెప్పాలా ఇప్పుడు తీసేసుకో. నాకెందుకు, నువ్వు తీసుకో. నాకు శ్రీప్రభ అన్న అంతా చెప్పాడు ఫ్రాంక్ అని చెప్పేది. దుర్గా అనిపించుకున్నారు ఆమె అయితే. ఇక మేమే ప్రాంక్ చేసినాం అంటే ఆమె శ్రీ అని ఫస్ట్ అన్నది. అసలు ఎందుకు లీక్ అయిపోయింది అన్న? ఎందుకు చెప్పినావు అన్న? ఎందుకు చెప్పినావు అసలు? ఎందుకు చెప్పినావు? అబ్బా ఏం యాక్టింగ్ చేసిందమ్మా. ఈమె ఏందన్నా ఫస్ట్ నేను నిజంగా అమ్మతోడు ఈమె మాటకి నాకు ఇవి జారిపోయి చేతిలోకి వచ్చి. ఎందుకు తెలుసా, నా ట్రాన్స్జెండర్తో ఇట్లానే ఆడుకుంటావు అంటే ఈ వీడియో చూసినాక నన్ను ఎంతమంది తిట్టుకుంటారా అనుకున్నా. నేనేదో జస్ట్ ప్రాంక్ చేసిన, రివర్స్ చేసి చూస్తే నువ్వు ఆల్రెడీ చెప్పేసినావు ఆ ప్రాంక్ అని. ఎందుకని ఎప్పుడు ఫీల్ అయితే చెప్పిన మాట నిజం అనుకుంటే ఆమె సరే బాపట్ల దుర్గ అయినా నువ్వు నాకు ఇష్టం. ఎందుకు ఏం కాదు, అక్కని చెల్లిని చిన్నదో వైపు పెద్దదో వైపు అని ఇద్దరిని వాక్ వేసుకున్నారు. ఫ్రాన్స్ కి ఏంటంటే ఒక మాట మనం ఇచ్చినాం అనుకో, అలా మనసుకి తీసుకొని నిజమని నమ్మేస్తారు అనమాట. అట్లా గుడ్డిగా నమ్మేస్తారు ఒక అబ్బాయిని. సో అందుకే నేను ముందే చెప్పేసాను, మళ్ళీ నువ్వు ప్రపోజ్ మనమే చెప్పేసాం ప్రాంక్ అని. కాకపోతే ఏంటంటే ఆమె సీరియస్ తీసుకుంది అనుకో, సో మళ్ళీ ఒక ఫీలింగ్ యాడ్ చేయడం తప్పు. సో దట్స్ ద రీజన్. నేను ఇంకా కాల్ మీద కూడా పడిపోదాం అనుకున్నాను అప్పుడే, ఇక అంతలోపే ప్రాంక్ అంది. లేకపోతే సారీ, జస్ట్ ప్రాంక్ మాత్రమే, ఎవరైనా తప్పు అనుకోవద్దు. అయినా కూడా బాపట్ల దుర్గ అంటే నాకు ఇష్టం. అయ్యో చెప్పు, నాకు బాగా చూసుకుంటా. సో గాయ్స్, ఈ నాగా అన్నయ్య బావా లేదు గాయ్స్, అన్నయ్య జస్ట్ ప్రాంక్ అయితే చేసాం. సో గాయ్స్, ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గా అని, మా మౌని అక్క. గాయ్స్, వీళ్ళిద్దరు మ్యారేజ్ కి అయితే నేను వస్తాను. సో గైస్, వీడియో మీకు నచ్చినదైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఓకేనా? బాయ్.